కథతో వచ్చాను వినడానికి. రామాయణం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం మానవుడికి, అంటే ప్రత్యేకించి భక్తి మార్గంలో మనందరికీ కూడా అనేక సూక్ష్మ ధర్మాలను ఇచ్చేటువంటి చక్కటి గ్రంథం. ఎంతోమంది ఆచార్యులు, గురువులు అనేక సాంప్రదాయాల్లో కూడా రామాయణాన్ని చిలికి అమృతమైన సమానమైనటువంటి వెన్నని నేను మనకు అందించారు. అందులో సోదరుడు అని చెప్పడం కానీ శ్రీధరన్ ప్రభు అద్భుతంగా సమయం 3 రోజులు కాబట్టి నిజంగా నాకు అనిపించింది ఈరోజు 3 రోజులు చాలా తక్కువే. అవకాశం అంటే వచ్చే సంవత్సరానికి వసంత నవరాత్రులు, నిజానికి నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి నవరాత్రులు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు. ఆ 9 రోజులు కూడా అవకాశం ఉంటే భగవంతుని అనుగ్రహం, భక్తుల యొక్క సంకల్పం ఉంటే రాబోయే కాలంలో ఆ 9 రోజులు కూడా ఇలాంటి ఉదయ సమయంలో, బ్రహ్మముహూర్త సమయంలో ప్రత్యేకించి ఇలాంటి చక్కటి, ఇందులో 2 ఉన్నాయండి. ఒకటేమో కథ, 2 ధర్మ సూక్ష్మం, 3 హృదయానికి అత్తుకునేటువంటి భాష. ఈ 3 చక్కగా మేళవించబడ్డాయి అనమాట, చక్కగా కలిసిపోయాయి. తద్వారా మనకి ఎక్కడో యూట్యూబ్లోనో ఎక్కడో ప్రత్యక్షంగా వింటే పొందేటువంటి అనుభూతి మనకి యూట్యూబ్లో ఎక్కడో వింటే కనిపించదు. ప్రత్యేకించి మేము మామూలుగా చర్చిస్తూనే ఉంటాం ప్రతి విషయాన్ని కూడా. అనేకమైనటువంటి రీసెర్చ్ ఇందులో, అనేక విషయాలు మీకు ఒక గంట సేపు చెప్పాలంటే కనుక ఎన్నో చక్కటి విషయాలు వారు కూడా అధ్యయనం చేసి అనేక విషయాలు, ఇది చెప్తే ఇంకా బాగుంటుంది, ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది అని అలా వారు చేసినటువంటి ఆ యొక్క పరిశోధన, తద్వారా వారికి మనకి అందరికి కూడా ఎంతో చక్కటి ఉపయోగకరంగా మనకు అనిపించిందని భావన. మీలాగా నేను కూడా వినడానికి వచ్చాను, చాలా తను పొందాను. మామూలుగా నేను బృందావనం నుంచి వచ్చాను కాబట్టి భావం అంతా బృందావనంలో ఉండేది నిన్నటి. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఉదయం కారులో వచ్చినప్పుడు కూడా పర్వాలేదు రామాయణం చెప్తారు కానీ మేము బృందావనంలో ఉన్నాం కదా అన్నాం. కానీ అలా బృందావనం నుంచి పట్టుకొని మళ్ళీ అయోధ్యకి, మిథిలా నగరాన్ని తీసుకొచ్చారు ప్రభుజీకి. మహాద్భుతం. ఎందుకంటే భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, అంటే ఈ ఉదయం సమయంలో మనం వినేటువంటి హరికథామృతం, అక్కడ తవ కథామృతం తప్త జీవనం అంటుంది అనమాట గోపిక. తవ కథామృతం, యా హరి, నీ కథామృతం అనేటువంటిది జీవులందరికీ కూడా తప్త జీవనం, ఊపిరి లాంటిదంట. భక్తులు అనేటువంటి వాడికి హరికథ వినడమే ఒక ఊపిరి. నిజంగా నేను బ్రతికున్నాను అంటే కనుక హరికథ వింటున్నాను అంటేనే బ్రతికున్నాను అంటాం అనమాట. హరికథ మనలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సాధనం. నిజానికి శ్రవణం నవవిధ భక్తి మార్గంలోనూ